హుజరాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పొన్నం ప్రభాకర్పై చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ కూడా ప్రతి సవాల్ చేయడం జరిగింది. నేను ఆధారాలతో పాటు నీ అవినీతి అక్రమాలు బయటపెడతా. ప్రసన్నాంజనేయ స్వామి చెల్పూర్లో ఉన్నాం ప్రస్తుతం. ఇక్కడ పోలీస్ బలగాలు ఉదయం నుంచి కూడా మోహరించాయి. స్వల్ప లాఠీ చార్జ్ కూడా అయింది. ఇద్దరిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనను ప్రణవ్ని సింగపూర్లో హౌస్ అరెస్ట్ చేశారు. అక్కడ జమ్మికుంట సమీపంలోని వీణవంకలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నిరుద్యోగుల దగ్గర డబ్బులు తీసుకున్నారు. రైస్ మిల్లర్లు అలాగే ఇసుక ట్రాక్టర్ల యజమానుల దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారనేటువంటి ఆరోపణలు కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి నేపథ్యం ఇక్కడికి చేరుకున్నారు. ప్రసన్నాంజనేయ స్వామి మీద ప్రమాణం చేసి మీరు చెబుతారా, మీ అవినీతిని బట్టబయలు చేస్తామని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది నేతలు ఉన్నారు. ఇప్పటికే ప్రణవ్ మనతో మాట్లాడారు, ఆయన స్పందించారు. కొంతమంది స్థానిక నేతలు సైతం ఉన్నారు. ఏం జరిగింది అసలు, ఏంటి దీనికి సవాళ్ళు, ప్రతి సవాళ్ళకు సంబంధించినటువంటి అంశాన్ని ఎట్లా చూడొచ్చు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అసలు? గత 20 రోజులుగా హుజరాబాద్ నియోజకవర్గంలో కౌశిరెడ్డి అనే వ్యక్తి, అంటే ఆయనకు అధికారం పోయిన తర్వాత వసూళ్ల పర్వం తగ్గి ఆల్రెడీ ఎమ్మెల్యే అయింది కదా, అధికారం అనే పార్టీ లేదు కాబట్టి వసూళ్ల పర్వం తగ్గింది. అంటే ఈయన అక్రమ వసూళ్లకు, ఈయన అక్రమ దందాలకు మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు చెక్ పెట్టిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీలకు రావాలని ఒక ఎత్తుగడలో భాగంగా పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటాడనే అక్కస్తో అనవసరమైన ఆరోపణలు పొన్నం ప్రభాకర్ గారు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రావాలని ప్రయత్నం చేస్తున్నారా? మీ దగ్గర ఆధారాలున్నాయా? 100% కాంగ్రెస్ పార్టీలకు రావడానికే ప్రయత్నం చేస్తున్నాడు. పొన్నం ప్రభాకర్ గారు అడ్డుకుంటారని అక్కస్తోనే మాట్లాడుతున్నారు. లేదు అని అంటే గత నెల రోజుల కాలంగా ఫ్లై యాష్ సంబంధించిన లారీలు ఆపుతున్నారు, పైసలు వసూలు చేస్తున్నారు, వాళ్ళ టీం వసూలు చేస్తున్నారు అనే విషయం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఈ లారీలు నాపి ఏదో వేపించి 2 లారీలు నాపి అది ఎర్రర్ చూస్తుంది. 140-150 టన్నుల కెపాసిటీ ఉండే వేపిడ్చి మీద 70 టన్నుల లారీ పోతే ఎర్రర్ ఎందుకు చూస్తుంది అని అడుగుతున్నాం. అంటే కౌశిరెడ్డి ఏదో ఆయన ఆరోపణలు చేయడం తప్ప ఎలాంటి ఆధారాలు లేవు. అనే దగ్గర ఆధారాలు ఉన్నాయి. నాగరాన్ తెలంగాణ ప్రభావంలో సంచలన ప్రెస్ మీట్ అని పెట్టిండు. ఆధారాలు లేవు. ఆధారాలు ఉంటే నువ్వు బుధవారం నాడు ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి నేను సిద్ధం అని చెప్పి ఆయన సవాల్కి ప్రతి సవాల్ విసిరాడు. ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చే క్రమంలోనే నన్ను అరెస్ట్ చేశారు, అధికారం వాళ్ళదే ఉంది, ఆ ప్రణవ్ వచ్చాడా అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఆధారాలు ఉన్నాయో, ఎవరైతే ప్రమాణం చేస్తా అన్నారో వాళ్ళుగా మేము వచ్చినాం. మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి అసలు? ఉద్యోగాలకు సంబంధించి ప్రైవేట్ ఉద్యోగాలు పెట్టిస్తా అని చెప్పి పైసలు ఇచ్చేదానికి ఆధారాలు ఉంటాయా? ఉండే కదా, అందుకే ప్రమాణం చేస్తా అని చెప్పి తడిబట్టలతో సిద్ధంగా ఉన్నా. నువ్వు ఆధారాలు ఉన్నాయన్న వ్యక్తివే మంత్రి గారిని ప్రమాణానికి రమ్మన్నావు. నేను ఆధారాలు ఉన్నాయంటే నీ మీద ఎన్నడో కేసు పెట్టేటోని. ఆధారాలు లేవు కాబట్టి నేను నిన్ను అడుగుతున్నా. ఇద్దరు ఒకటే పార్టీలోనే ఉన్నాయి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నా, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నా. ఆ రోజు నుంచి అడుగుతున్నా. నేనుగా 2019లో నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నేనుగా ఒక 5గురికి పైసలు రిటర్న్ ఇప్పించిన ఈ కౌశిరెడ్డి దగ్గర. ఎందుకు అంటే రేపు మన ప్రచారానికి పోతే వాళ్ళు వచ్చి నువ్వు నా దగ్గర ఉద్యోగాలు పెట్టిస్తారు, పైసలు తీసుకున్నామని చెప్పి అడ్డుకుంటారన్నా. నా పైసలు తర్వాత ఇచ్చినామని చెప్పి ముందు వాళ్ళ పైసలు ఒక మండల పార్టీ ప్రెసిడెంట్గా బాధ్యత గల వ్యక్తిగా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇప్పించిన. నా పైసలు ఇవ్వలే. నా పైసలు అడుగుతున్న క్రమంలో నా మీద నా ఊరు మహిళతో అక్రమంగా కేసు పెట్టించిన మీకు ఎరికే. 21 రోజులు నన్ను అక్రమంగా జైల్లో బంధించిన విషయం మీకు ఎరికే. కాబట్టి అక్రమ అరెస్టులతో ఇవన్నీ ఏం చేయలేం. కాబట్టి ఇప్పటికి కూడా పొన్నం ప్రభాకర్ గారు లేనిపోయిన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే బాగుండదు. కాంగ్రెస్ కార్యకర్తలు షీరి చింతగడతారు, ఎవరు వదిలిపెట్టరు. నియోజకవర్గంలో తిరగనియరు నిన్ను. ఇంకొకసారి అలాంటి ఆలోచనలు చేయకూడదు. ఇప్పటికే తెలంగాణ నియోజకవర్గంలో నీ అన్ని బ్రోకర్ ముచ్చట్లు, బోకస్ ముచ్చట్లు అనేది అర్థమైపోయింది. నీ దగ్గర ఆధారాలు లేవని క్లియర్గా అయిపోయింది. కాబట్టి దయచేసి ఇలాంటి మానుకోవాలని చెప్తాం. రైట్, మొత్తం మీద ఆధారాలు తమ దగ్గర ఉన్నాయి. అందుకే తడిబట్టలతో ప్రమాణం చేయడానికి గుడి వద్దకు వచ్చాను. మీరు ఎక్కడ వచ్చారు? మీరు కేవలం కాంగ్రెస్ పార్టీలో రావాలనే ప్రయత్నంలో భాగంగానే మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటారనే అనవసరపు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి అని చెప్పి స్థానిక కాంగ్రెస్ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక్కడైతే మనం చూస్తున్నాం, ఇదంతా కూడా పెద్ద ఎత్తున కరీంనగర్ నుంచి తరలి వచ్చారు. పోలీస్ బలగాలు అయితే స్వల్ప లాఠీచార్జ్ అయింది. ఎక్కడ శాంతి భద్రతలకి భంగం కలగకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం, ఇటు హుజరాబాద్ జమ్మికుంట ప్రధానమైనటువంటి రహదారి, ఇటు ఇరు వర్గాలకు చెందినటువంటి కార్యకర్తలు నేతలతో ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి టెన్సివ్ సిచ్యువేషన్ అయితే నెలకొంది. మొత్తం మీద ఒక్కసారిగా హుజరాబాద్ రాజకీయాలు వేడెక్కాయి. గత నెల రోజుల నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు.
బూడిద రాజకీయాలు వేడెక్కాయి. ఒక్కసారిగా ఎన్టీపీస్ నుంచి వచ్చే ఫ్లయాష్లు డబ్బులు ముడుతున్నాయి, ముడుపులు తీసుకుంటున్నారని చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ లీగల్ నోటీసులు పంపించారు ఒక మీడియా సంస్థకి, అలాగే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి. కౌశిక్ రెడ్డి సైతం ఒకసారి రెడ్ బుక్, బ్లాక్ బుక్ అంటూ అవినీతి ఆరోపణలు చేశారు. వారి చిట్టా విప్తాని సిద్ధంగా ఉన్నా అంటున్నారు. మొత్తం మీద అక్కడ వీణవంకలో పరిస్థితి ఎట్లా ఉందో ఇప్పుడు ప్రస్తుతం అయితే చెల్పూర్లో ఉన్నాం. చెల్పూర్లో ఉన్న టెన్సివ్ సిచ్యువేషన్ అయితే మీరు చూస్తున్నారు. హైదరాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ప్రణవ్ ఉన్నారు. సవాళ్ళు ప్రతి సవాళ్ళు. ఒకవైపు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పొన్నం ప్రభాకర్ పైన చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో హనుమాన్ గుడి చెల్పూర్లో ఏదైతే హనుమాన్ గుడి దగ్గరే ప్రమాణం చేయాలని చెప్పి సవాల్ విసిరారు, దాన్ని స్వీకరించారు. ప్రస్తుతం ఒక టెన్సివ్ సిచ్యువేషన్ ఉంది. సింగపూర్లో ప్రణవ్ ఇంటి దగ్గర ఉన్నాం. ఏం జరిగింది అసలు? మీరు ఏం సవాల్ చేయడం జరిగింది? ఫస్ట్ సవాల్ అనేది మీరు ఆలోచించాలి. కౌశిక్ రెడ్డి గారు మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారి పైన ఆధారాలు లేకుండా, ఇప్పటికీ రెండోసారి మూడోసారి చెప్పుడు, ఆధారాలు లేకుండా వాళ్ళు ఆరోపిస్తున్నారు స్కామ్ చేసిందని. ఏ ఆధారాలు లేవని ఇప్పటికి నేను 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన. మరి ఆధారాలు లేకుండా మరి సవాల్ ఇస్తున్నారు. కానీ మా దగ్గర కౌశిక్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడు, ఉద్యోగాలు ఇస్తారని బాధాప్తా మా దగ్గర ఆధారాలతో మనుషులు ఇప్పుడు చెల్పూడి దగ్గర వాళ్ళకి వచ్చి ప్రమాణం కూడా చేసిండ్రు. మీకు ఇప్పుడు వీడియో కూడా పంపిస్తాం. మీకు ఇప్పుడు సవాల్ విసిరాం కాంగ్రెస్ పార్టీ తరఫున, రా ప్రమాణం చేయి. రాలే, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో పోయి ప్రమాణం చేసిండ్రు. మా దగ్గర డబ్బులు మీరు చెల్పూర్ బయలుదేరినా? ఇప్పుడు మీరు చెల్పూర్ బయలుదేరి దానికి చర్చతో సిద్ధమైందా మీరు? ఇప్పుడు నేను రెడీ సిద్ధమని ఎప్పుడో చెప్పినా, ఇప్పుడు కాదండి. మా పాత ప్రెస్ మీట్ చూడండి. నేను హుజరాబాద్ వీణవంక నేను సిద్ధము. మీ ప్రతి విషయానికి మీ ఆరోపణలు మా దగ్గర ఉన్నాయి. మీరు లారీలు ఆపుతున్నారు, ఏమేమి వసూలు చేస్తున్నారు, అన్నికి సిద్ధం మేము చర్చకు అని చెప్పి. ఈ మధ్య కాలంలో కౌశిక్ ఒక బ్లాక్ బుక్ లో అన్ని లిస్ట్ చేస్తున్నా అన్నారు. అది మీరు అతను అడగాలి. ఏం బ్లాక్, మొన్న రెడ్ బుక్ అన్నాడు, నిన్న బ్లాక్ బుక్ అంటుండు. ఏమున్నాయి దాంట్లో? ఉంటే ఇప్పుడు చెప్పండి. ఏం రాస్తున్నాం? వచ్చి 6 నెలలు అవుతుంది. ప్రతి ఒక్క సమస్యను తీర్చుకుంటూ మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వారు డిపార్ట్మెంట్లో వచ్చి 48 గంటల లోపే బస్సు ప్రయాణం ఉచితం చేసిన పొన్నం ప్రభాకర్ వారిపైన ఆరోపణలు చేసుకుంటూ కూర్చుంటే ఎందుకు కూరుకుంటామండి మేము? మంత్రి పొన్నం ప్రభాకర్ మీదనే చర్చకు సిద్ధమా అని చెప్పి సవాల్ విసిన నేపథ్యంలో మిమ్మల్ని పావుగా వాడుకొని మీతో సవాల్ చేయించారు అని చెప్పేసి కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. దీనికి మీరు ఆన్సర్? మా పార్టీ మంత్రి అండి, పావుగా వాడుకోవడం ఉంటుంది. మా బాధ్యత అది. మా మంత్రి పైన మా జిల్లా మంత్రి పైన బాధ్యత గల పొజిషన్లో ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. ఎవరంటే వాళ్ళు ఆరోపణలు చేసుకుంటూ పోతే ఎమ్మెల్యే అయితే ప్రూఫ్ ఉండాలని మేము చెప్పినాం. పావుగా వాడుకోవడం ఏంది? మేము అందరం ప్రతి ఒక్కరు, ఇక్కడ నేనని కాదు ప్రతి ఒక్క కార్యకర్తలు చూసినరా ఇది ఎంతమంది ఎందుకు పోవాలనుకున్నా అక్కడ 500 మంది ఉన్నారు. పావుగా వాడుకోవడం కాదండి. మా కాంగ్రెస్ పార్టీ పైన మంత్రి కానివ్వండి, ఎమ్మెల్యే మా కాంగ్రెస్ పార్టీ పైన ఆధారాలు లేకుండా ఎవరైనా ఆరోపిస్తే మా రియాక్షన్ ఇట్లనే ఉంటుంది. ఖచ్చితంగా ఒక మాది ప్రజాప్రభుత్వం, బాధ్యత గల ప్రభుత్వం. ఏమైనా ఆరోపణలు ఉంటే ఎస్, నేను మొన్న కూడా చెప్పిన ఆధారాలు తీసుకురండి, దానికి వీఆర్ రెడీ. ఆ ఆధారాలని ఏదైతే చర్చించేటందుకు వీఆర్ రెడీ. ఎన్టీపీసీ ఫ్లై యాష్ ఏదైతే ఎన్టీపీసీ నుంచి వస్తుందన్నారో వాళ్ళే నోటీస్ ఇచ్చిండ్రు. నేను మీకు ఆల్రెడీ మేము అక్కడ పెట్టినాము, వాట్సాప్లో కూడా తిరుగుతుంది. 100% ట్రాన్స్పరెన్సీలా జరుగుతుంది. దీనిలో ఎటువంటి సంబంధం సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యూ అతను అక్కడ పోయి చేయాలి. ఏవో ట్రక్కులు అప్పుడు రామగుండంలో పోయి అక్కడ చూసుకోమని చెప్పండి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏదో ఎంవీఏలు ఉంటారో ఆర్టీఏలు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు ఉట్టి ఫ్లైయాష్ కాదండి, గ్రనైట్ బండ్లను ఆపుతారు, ఇసుక బండ్లను ఆపుతారు, మినరల్ బండ్లను ఆపుతారు, ఓవర్ ప్యాసింజర్స్ పోతే ఆటోలను కూడా ఆపుతారు వాళ్ళు. అదొక డిపార్ట్మెంట్ అది. ఇప్పుడు మీరు చర్చకు వెళ్ళడానికి సిద్ధమైన నేపథ్యంలో పోలీసుల రిక్వెస్ట్ మీదనా లేదంటే ఔదరేజ్ చేశారా? మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? మేము అక్కడ
సవాల్ దాన్ని మేము పోయినాము, మా కార్యకర్తలు ఆడికి పోయి, బాధితులు ఆడికి పోయి టెంపుల్ దగ్గర ఏదైతే మేము సవాల్ విసిరామో మేము నిన్న చెప్పినాం, మేము మా కార్యకర్తలం పోయి అక్కడ ఖచ్చితంగా మా బాధితులు అక్కడ కొబ్బరికాయ కొడతారు, సవాల్ విడుస్తారు అని చెప్పిండ్రు. మా బాధితులు కరెక్ట్ 11ంటికి అక్కడ మీకు వీడియో పెడతా పోయిండు. 20 ఏదైతే ఉద్యోగాలు ఇస్తారని చెప్పి 20 లక్షలు తీసుకుంటా అన్నారో అది అతను చెప్పిండు. ఇప్పుడు ఆ వీడియో కూడా రిలీజ్ అయింది. వాళ్ళు చేసిండ్రు అక్కడ. ఇక్కడ కేవలం ఒకటే పోలీస్ కమిషనర్ గారు, కరీంనగర్ సిపి గారు, ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులు మాకు వచ్చి రిక్వెస్ట్ చేసడం జరిగింది. ఏమనంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవుతుంది అక్కడ అని ఏదైతే వాళ్ళు చెప్పిండ్రో, ఇక్కడ మా కార్యకర్తలు అందరూ కూడా సరే ఒక బాధ్యత గల గవర్నమెంట్లు ఉన్నాం, అందరూ ఒక్కొక్క హోదాలో ఉన్న మా లీడర్ కూడా ఉన్నారు కాబట్టి గౌరవించి లా అండ్ ఆర్డర్ దృష్ట్యా ప్రజలు ఇబ్బంది పడద్దు అని ఒక దృష్టితోని ఇంకోటి క్లియర్గా చెప్పుడు ఏంటంటే ఇంకోసారి ఇట్లాంటి ఆరోపణలు చేస్తే మేము ఊరుకునేది లేదు, కేసులు పెడతాం. ఆల్రెడీ లీగల్ నోటీస్ పంపించినాం, దాంట్లో కోట్ల కౌశిక్ రెడ్డికి తగిన శాస్తి జరుగుతుంది. మేము ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి ఓవర్ చేసినా మేము ఊరుకునేది లేదు అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తాం. ప్రోటోకాల్ విషయంలో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము తనకి సరైన ప్రాధాన్యత ఇస్తలేదు, అధికార పార్టీ కార్యక్రమాలకి ఆహ్వానిస్తలేదు అని చెప్పి కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఏం ప్రోటోకాల్ అండి? ఖచ్చితంగా ప్రతి దాంట్లో ప్రోటోకాల్ ఇస్తున్నారు. మొన్న కేంద్ర మంత్రి వచ్చిండ్రు, ప్రోటోకాల్ ఇచ్చిండ్రా? ఇక్కడ లాస్ట్ టైము ఇక్కడ ప్రతి ఫంక్షన్ జరిగేటప్పుడు ఆయన ప్రోటోకాల్ ఇస్తారు. అది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. మీరు కళ్యాణ లక్ష్మి చెక్ నిన్న కూడా చెప్పిన, అతను అధికారులకి ఏవైతే ఇచ్చిండ్రు డేట్లు, వాళ్ళు అక్కడ వేరే పనులపైన పోతున్నారు, మళ్ళీ మేము ఇంకో టైం చెప్తాం సార్ వచ్చి ఇవ్వండి అన్నారు. ఖచ్చితంగా వాళ్ళు ప్రోటోకాల్ ఇస్తారు. ఆ చిన్న ఎమ్మెల్యే పెట్టుకొని ప్రోటోకాల్ ఇస్తలేరు. మరి ఇవన్నీ ముందు ఈటల రాజేందర్ గారు ఉన్నప్పుడు మరి బీజేపీ వాళ్ళు, నేనన్న మాటలు కాదు, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులే చెప్పిండ్రు ఏమని, మాకు ప్రోటోకాల్ ఏది, అధికారులు ఇస్తున్నాను అంటున్నావు కానీ ఎవరు ఇంతవరకు మాకు ఫోన్ చేయలేదు అంటున్నావు. సో అతను అబద్ధాలు చెప్తుండ్రు. ప్రోటోకాల్ అనేది ఏం లేక, అతనికి ఏం చెప్పేది లేక, ఉనికి కాపాడుకోవడం కోసం హుజురాబాద్ నియోజకవర్గంలో అతను ఈ ఆరోపణలన్నీ చేస్తున్నాడని మీకు ఒక్కసారి తెలియజేస్తున్నాయి. మొత్తం మీద ఇక్కడ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ పనులన్నీ కూడా అమలు చేస్తున్నాము, ఖచ్చితంగా ఇక్కడ ఆయన అబద్ధాలు చేస్తున్నారు, అబద్ధాలు ఆరోపిస్తున్నారు అని చెప్పేసి సవాల్కు సిద్ధమైన ఇప్పటికే తమ కార్యకర్తలు, నేతలందరూ కూడా అక్కడ ఉన్నారు. శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని కరీంనగర్ ప్రజలకి ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతోనే తాము ఇక్కడే ఆగిపోయాము పోలీసుల రిక్వెస్ట్ మీద, లేదంటే అన్ని ఆధారాలతో ఇప్పటికే దేవాలయం దగ్గర ఉన్నారు అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో సుమంత్ కలిసి చంద్రశేఖర్, RTV, సింగపూర్. హుజురాబాద్ రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. గత మాసం రోజుల నుంచి కూడా బూడిద రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఫైర్ అవుతూ కొన్ని ఆధారాలు చూపే ప్రయత్నం చేశారు. యాష్ ప్యాండ్ NTPC నుంచి వచ్చేటువంటి బూడిదలో కుంభకోణం జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. దీనిలో ప్రమాణాల వరకు వెళ్ళింది. ప్రస్తుతం మనకి అందుబాటులో ఎమ్మెల్యే ఉన్నారు. చెప్పండి, మీరు ప్రధానమైనటువంటి ఆరోపణలు చేశారు, వాళ్ళు ఒకటే చేస్తున్నారు, లీగల్ నోటీసులు సైతం మీకు పంపారు. ఇలా ఆయన చేసే పొన్నం ప్రభాకర్ గారు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ని లీగల్ నోటీస్ ద్వారా నోరు మూపించుకోవాలనుకుంటే ఆయనతో కాదు, ఆయన తాతమ్మతో కాదు, జేజమ్మతో కాదు. నంబర్ 1, నేను స్ట్రేట్ క్వశ్చన్ అడిగిన, ఆధారాలతో చూపించిన. ఇలా చాలా తెలుగు ఏం మాట్లాడుతున్నారంటే అది ఫ్రీగా పోతుంది యాష్ కాబట్టి దానికి వేబిల్ ఉండదు అంటున్నారు. అరే ఇంత చిన్న పిల్లగాని మాట్లాడతాడని నేను అనుకోలే. ఇలా ఒక్కటే చెప్తున్నా, ఇలా GST వేబిల్ గురించి నేను మాట్లాడట్లేదు, వేటు వేబిల్ గురించి నేను మాట్లాడుతున్నా. ఇలా వేటు వేబిల్ అనేది ఇలా RTR నామ్స్ ప్రకారం 16 టైర్ లారీ ఉంటే 34 టన్స్ పోవాలి, 14 టైర్ లారీ ఉంటే 32 టన్స్ పోవాలి, ఇలా 12 టైర్ లారీ ఉంటే 29 టన్స్ పోవాలి. ఇది నేను సృష్టించింది కాదు, ఇది RTR నామ్స్. ఇది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఒక చట్టం చేసిండ్రు, దాన్ని RTR నామ్స్ చెప్తున్నా మీకు. అట్లాంటిది 34 టన్నులది పోయి 80 టన్నులు పోతున్నది. డబ్బులు ఎందుకు పోతుంది? నీకు ఇంట్రెస్టే లేకపోతే ఒక బాధ్యత కలిగా శాసనసభ్యునిగా నేను నీ మీద 100 కోట్ల ఆరోపణ స్కామ్ నేను చేసినప్పుడు నువ్వు ఆ లారీలు అనేటి ఓవర్లోడ్ పోకుండా ఎందుకు కంట్రోల్ చేస్తారు? ఆ లారీ అనేది నువ్వు తీసుకొని పో, మీకు చట్టం ఎట్లున్నదో 34 టన్స్, 32 టన్స్, 29 టన్స్ లారీలు వేసుకొని తీసుకొని పోండి, మాకు అభ్యంతరం లేదు దాని మీద. కానీ దీని మీద తీసుకపోతుంటే నువ్వు స్పందించకపోవడానికి దీంట్లో మతలబ్ ఏంటిది? అది నాకు జవాబు చెప్పాలి కదా. నేనేం చేసిన,
నేను అది చేసిన ఈ అధికారులు ఏమైనా స్పందిస్తారేమో అని నేను వేచి చూసిన. ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కంప్లైంట్ చేసిన, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి కంప్లైంట్ చేసిన, డిటీసీ గారికి కంప్లైంట్ చేసిన, ఆర్టీఓలకు కంప్లైంట్ చేసిన. ఎవరూ స్పందించకపోతే నన్ను ఏం చేయమంటారు? దాని తర్వాత నాకు ఉల్టా లీగల్ నోటీస్ పంపుతుండు. నేను చెప్పింది నిజం, చేసేది ఇల్లీగల్ యాక్టివిటీస్, చేసేది లంగదందా. అంటే మీ మీద చేసేది లంగదందా, చేసిన లంగదందా చేసినప్పుడు నాకు లీగల్ నోటీస్ పంపించేస్తా అంటే ఎట్లుండాలి? సరే, ఇవాళ వెంకటేశ్వర స్వామి మనందరం కూడా దేవుని నమ్ముతాం. నేను ఈవెన్ పొన్నం ప్రభాకర్ గారు వెంకటేశ్వర స్వామిని నమ్ముతాడు. ఇద్దరం కలిసి రేపు టెంపుల్లో పోదాం తడి బట్టలతోని. నువ్వు చెప్పు, నీకు దీంట్లో ఫ్లై యాష్లో ఓవర్లోడింగ్లో నీ కమిషన్లు నీకు వస్తలేమని చెప్పు, నీకు ప్రమాణం చేయి. నీకు టికెటింగ్ స్కామ్లో మా క్రిషాంక్ గారు చేసిన దాంట్లో కూడా నీ కమిషన్లు వస్తామని ప్రమాణం చేయి. ఇవి నువ్వు ప్రమాణం చేయి. నువ్వు ప్రమాణం చేస్తే నేను క్షమాపణ బహిరంగంగా చెప్పనీకే రెడీగా ఉన్నా. ఏడికి నువ్వు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చి ప్రమాణం చేయాలి. చేస్తేనే మేము క్షమాపణ చెప్తాం. ఉద్యోగాలు ఇప్పిస్తా అని గతంలో ఇసుక యజమానులు ఇసుక అక్రమ రవాణా చేసినప్పుడు మీరు వసూళ్లు చేశారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకటి. రెండవ అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మీరు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు పొన్నం ప్రభాకర్ అడ్డుపడుతున్నాడు, అందుకే మీరు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్నటువంటి ఆరోపణలు, ఫ్లెక్సీలు కూడా కట్టిన పరిస్థితి. నీకు ఒకటే చెప్తున్నా, వాళ్ళు పాగలగాని లెక్క, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక పిచ్చోని లెక్క మాట్లాడుతున్నారు. నాకు ఉన్న పైసలే ఏం చేసుకోవాలని అర్థమవుతలేదు. నేను పుట్టిందే బంగారు చెంచతోని, ఇది దేవుని దయ వల్ల. సో వీందేరా పైసలు వసూలు చేయాల్సిన అవసరమే లేదు. బహుశా మన జిల్లాలో నేను డిక్లేర్ చేసిన ఆస్తులు ఎవడు చేయలే. నా అఫిడవిట్ తీసి చూసుకోండి ఒకసారి. నేను డిక్లేర్ చేసిన ఆస్తులల్లో ఈ 13 నియోజకవర్గాలలో ఎవరూ చేయలే, ఏ పార్టీలో కూడా. కౌశిక్ రెడ్డి చేసిందంట, నంబర్ 1. నంబర్ 2, సరే అయినా నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి నిజాయితీగా నేను ఉండాలి, జవాబు చెప్పాలి. కాబట్టి ఇవాళ నాకు సవాల్ విసిరి, నువ్వు చేయలేదంటే చెల్పూర్ టెంపుల్, హనుమాన్ టెంపుల్కి వచ్చి ప్రమాణం చేయమన్నాడు. నేను నేను వచ్చిన ఈయన పండుకొని బయలుదేరే టైంలో ఇంత వందలాది మంది పోలీసు వాళ్ళని పెట్టి నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు? సవాల్ విసిరింది వాళ్ళే, నేను స్వీకరించిన. నేను పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసిన, మా కార్యకర్తలు ఎవ్వరు రారు. మా దాదాపు 10,000 మంది కార్యకర్తలు ఇలా కదిలే పరిస్థితి ఉంటే ఇక్కడ ఉన్న అక్కడ అరెస్ట్ చేసి ఇబ్బంది, ఎవరు రారు మా కార్యకర్తలు, నేను పిలిపిస్తాను, నన్ను ఒక్కనే తీసుకుపోరు మీ ఎస్కాట్లో, నేను ప్రమాణం చేసి మళ్ళీ వస్తా అని చెప్పాను. లేదు సార్ పర్మిషన్ లేదు అన్నారు. చట్టంకి లోబడి చేయకపోతే, పర్మిషన్ ఇవ్వకపోతే ఇదే మా గుడి అనుకొని ఇలా వెంకటేశ్వర స్వామి శాల్వా కండువ కప్పుకొని, ఇలా కొండగట్ట అంజన్న పటం పట్టుకొని, చెల్పూర్ ఆంజనేయ స్వామి సాక్షిగా ఇలా నేను ప్రమాణం చేసిన. నేను తప్పు చేసి ఉంటే ప్రమాణం చేస్తానా? ఇలా ప్రమాణం చేసి ఇలా నా నిజాయితీ నేను నిరూపించుకున్నా, దమ్మున్నాను నేను. ఎందుకంటే నేను తప్పు చేయలే. రేపు పొన్నం ప్రభాకర్ కూడా దమ్ముంటే చలో అపోలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావాలి, స్నానం చేయాలి, కలుపుకోవాలి, రెండిట్లో నాకు సంబంధం లేదని ప్రమాణం చేయాలి. మేము క్షమాపణ చెప్తాం అని జవాబు సరిగా ఇస్తే. అంటే మీరు చేసినటువంటి పొన్నంపై చేసిన సవాల్ నేపథ్యంలోనే ప్రణవ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీ మీద సవాల్ విసిరడం జరిగిందంటారా మీరు? చిన్నపిల్లల గురించి నేను మాట్లాడా. పొన్నం ప్రభాకర్కి నాకు జవాబు ఇది. పొన్నం ప్రభాకర్కి ఏమైనా ఉంటే నన్ను అడుగు, నేను చెప్తా. చిన్నపిల్లలకి మా కార్యకర్తలు జవాబు. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నటువంటి నేపథ్యం, ఒకవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు సైతం ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ లైన్లో ఇంకా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉండొచ్చా, ఎమ్మెల్యేలు ఉండొచ్చా? ఉంటే మీ స్పందన ఏంటి? మీకు ఒక్కటే చెప్తున్నా, నేను నిన్న కూడా బహిరంగంగా చెప్పిన, బీఆర్ఎస్ పార్టీ మేము గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలు కావచ్చు. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద, కేసీఆర్ గారు చేసిన మంచి పనుల మీద, కేసీఆర్ గారి బొమ్మ మీద మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేయబట్టి, లేకుంటే మా బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులతోని మేమందరం ఎమ్మెల్యేలు అయినాం. ఖచ్చితంగా మన అందరం కూడా ఎవరో ఒక 4, 5 హౌలగాలు ఎమ్మెల్యేలు, అమ్ముడు పోయే చుతగాలు ఉంటే పోనీ, మాకు ఫరక పడేది ఏం లేదు. మేము ఎమ్మెల్యేల కంటే ముందు మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం, బీఆర్ఎస్ పార్టీ జెండా మోసే వ్యక్తులం, కేసీఆర్ కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తులం. ఇలా లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు మాకు. ఇలా వేలాది మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు, వేలాది మంది ఎంపీపీలు ఉన్నారు, వందలాది మంది మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు, వందలాది మంది కౌన్సిలర్లు ఉన్నారు, ఇలా వందలాది మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు మాజీ ఎంపీలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీలు ఉన్నారు, తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు ఉన్నారు,
ఇంత బలమైన పార్టీగా మేము ఉన్నాం, ప్రజల పక్షాన కొట్లాడతాం. ఎవడో ఒక్కడికి పోతే ఏం ఫరకపడేది ఏం లేదు. ఖచ్చితంగా మళ్ళా ప్రజల పక్షాన మాకు గొంతిప్పుతాం, కేసీఆర్కి అండగా నిలబడతాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకి మళ్ళా వాళ్ళ గొంతుగా మేము నిలబడతాం. మళ్ళా కేసీఆర్ గారిని 5 ఏళ్ళ మళ్ళా గద్దె ఎక్కిస్తాం. మీరు చూస్తుంటారు గంతేగా. చివరిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పై మీరు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి టికెట్ స్కామ్ కావచ్చు, ఇతరత్ర యాష్ పాయింట్తో సహా వాటి మీద మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? బరాబర్ ఆధారాలు ఉన్నాయి. నేను ఆల్రెడీ చూపించిన కదా మీకు. రెడ్ హ్యాండెడ్గా లారీని పట్టుకొని వాళ్ళది మన ట్రాన్స్పోర్ట్ బిల్ ఉంటుంది, పర్మిట్ బిల్. ఈ పర్మిట్ బిల్ మీద ఎంత క్వాంటిటీ, ఈ లారీ ఎంత క్వాంటిటీ పోతుందని రాయాలా వద్దా? టికెట్ స్కామ్ అన్నారు. అరే రాయాలా వద్దా? ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాం. టికెట్ స్కామ్ టెండర్లలో కూడా ఎవరికి ఓపెన్ టెండర్ చేయకుండా ఆఫ్లైన్ టెండర్ చేసి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకున్న తర్వాత దాదాపు రోజు 30 లక్షల నుంచి 50 లక్షల టికెట్లు పోతాయని మా కృష్ణాంగ్ చెప్పిండు. మీకు ఆల్రెడీ క్లారిటీగా కృష్ణాంగ్ గారు చెప్పిండు. దాంట్లో టెండర్ పెట్టకుండా సింగిల్గా వాడిని సెలెక్ట్ ఎందుకు చేసుకున్నాడు? ఈ టికెట్లు కొన్న కాడ కమిషన్ వానికి పోతుంది ఏజెన్సీకి. ఆ ఏజెన్సీ నుంచి కమిషన్ నీకెంత పోతుంది? నీకు నిజంగా నీతి నిజాయితీ ఉంటే టికెట్ల టెండర్ పెట్టేటప్పుడు ఓపెన్ పెట్టు. నాకు దమ్ము ఉంటే నేను తెచ్చుకుంటా, ఎవడు తక్కువ ఇస్తా వానికి ఆఫ్లైన్ టెండర్ ఎందుకు పెట్టాలి? ఆఫ్లైన్ టెండర్ ఎందుకు? మతలబ్ ఏంటిది? 100% ట్రస్ట్ మీ, ఖచ్చితంగా చాలా త్వరలోనే ప్రజలు రోజు చూస్తారు. 6 గ్యారెంటీ వీళ్ళు అమలు చేసే దేవునికి ఎరగ, కానీ 6 స్కాములు మాత్రం బరాబర్ వీళ్ళు కాంగ్రెస్ పార్టీలు చేసిర్రు. ప్రజలు అన్నీ గమనిస్తారు. రాబోయే ఎలక్షన్, జనరల్ ఎలక్షన్లు ఎప్పుడు వస్తే అప్పుడు డిపాజిట్లు వస్తే అడుగురు వీళ్ళకి. మీరు డిపాజిట్లు వస్తున్నాను అడుగురు. మొత్తం మీద సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య ఒక రాజకీయం అయితే హీట్ ఎక్కింది. ఖచ్చితంగా ఆధారాలతోనే ముందుకొచ్చాను, మళ్ళీ ఆధారాలతో ముందుకొస్తాను. దమ్ము ధైర్యం ఉంటే పొన్నం ప్రభాకర్ ప్రమాణం చేయాలి. ఆయన నమ్మిన వెంకటేశ్వర స్వామి మీద పోలీసులు ఆంక్షలు విధించడం వల్ల నేను చెల్పూరు ఆంజనేయ స్వామి ఆలయానికి రాలేకపోయినా అయినప్పటికీ ఇంట్లోనే ప్రమాణం చేసిన సంగతిని ఆయన గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. చూద్దాం పొన్నం ప్రభాకర్ ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారో, ఎట్లా ముందుకొస్తారో వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, వీణవంక నుంచి.